సో ఒబేసిటీ, హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ మనకు కాంట్రిబ్యూట్ చేస్తాయి ఆ హార్ట్ ఫెయిల్యూర్కి? డెఫినెట్లీ అండి. ఇంతకు చెప్పినట్టుగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ చాలా కామన్. అది ఎర్లీ స్టేజెస్లో, అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు, అంటే కిడ్నీ ప్రాబ్లమ్ దాని వల్ల రాకపోవడం ప్లస్ అట్లా అంత అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ కాకపోతే మనకి సింపుల్ టెస్ట్ లైక్ ఈసీజీ 2D ఎకో స్కాన్ చేసుకుంటే కనుక మనకి గుండె కండరం ఎంత లావు ఉంది, అది చాలా లావు ఉందా, కొంచెం తక్కువ, అట్లా దాన్ని బట్టి మనము ఇనిషియల్ స్టేజెస్లో మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటే డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ చాలా వరకు ప్రివెంటబుల్. ఊబకాయం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇట్ నాట్ జస్ట్ హార్ట్ ఫెయిలియర్. మనకి షుగర్ ఇనీషియల్ స్టేజెస్ ఉన్న వెయిట్ కంట్రోల్ చేయలేదంటే ఇట్ విల్ ప్రోగ్రెస్. అండ్ దాంతోపాటు డయాబెటీస్ రావడం వల్ల గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ చాలా సీరియస్గా తొందరగా ప్రోగ్రెస్ అవుతాయి. దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సమ్ టైమ్స్ సాడ్లీ మనకు సిమ్టమ్స్ కూడా ఉండవు హార్ట్ అటాక్ డయాబెటీస్ ఉన్నప్పుడు. సో ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనకు షుగర్, బీపీ అండ్ అదర్ థింగ్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ మనకి నోటీస్లోకి వచ్చిందంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఈ బ్లడ్ టెస్ట్, ఈసీజీ 2D ఎకో చేసామంటే చాలా వరకు మనకు ప్రివెంటబుల్, హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ ప్రివెంటబుల్. ప్లస్ అలాగే మనకి ఎర్లీ స్టేజెస్లో ఉంటే అసలు హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఉండడానికి మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు.